హలో అందరికీ. ఆల్రెడీ చాలామంది కోబన్ అన్న గురించి మాట్లాడారు. అయితే నేను ఎందుకు రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, నాకెందుకు మాట్లాడాలనిపించిందంటే, ఆయనని అక్కడ చాలా క్వశ్చన్స్ వన్ బై వన్ అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ ఏంటి, మనుషులు ప్రాణం తీయడానికి వచ్చావా, ఈ కల్తీ దమ్మేసి అని చెప్పి అడుగుతున్నారు. ఆయన అప్పుడు ఒక మాట అన్నారు, నేను బ్రతుకు తెరువు కోసం వచ్చాను అని. ఒక తండ్రిగా నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, నా పిల్లలు పస్తులు ఉండొద్దు, నేను చేసేది ఏ పనైనా సరే. ఆయన ఆ పని చేయడానికి కారణం ఏంటి, తన దగ్గర అంతే అమౌంట్ ఉందేమో, తన దగ్గర ఉన్న డబ్బులతో ఆ వ్యాపారమే చేయగలుగుతారేమో, అందుకని తను పని చేస్తున్నాడేమో. తనకు మనలాగా చదువు లేకపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చదువు ఇవ్వలేకపోయి ఉండొచ్చు, చిన్న ఏజ్ నుంచి కష్టపడుతూ ఉండొచ్చు, అందుకని ఆయన ఆ వ్యాపారం చేసుకుంటున్నారేమో. ఒకసారి మనం చిన్న వ్యాపారుల దగ్గరికి వెళ్ళి, రోడ్డు మీద చాలామంది అమ్ముతున్నారండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే ముందు ఆలోచించుకోండి, ఆలోచించి ప్రశ్న వేయండి. ఆయన ఒక నిజాయితీ గల తండ్రిగా కష్టపడుతున్నాడు. కష్టపడేవాడిని కష్టపడనివ్వండి. నీకు చెమటలు పడుతున్నాయి, ఎందుకు భయపడుతున్నావు అంటే, మరి తన కుటుంబానికి ఏదైనా అయితే రేపు నువ్వు నేను వెళ్ళి చూసుకుంటామా? ఎవరు చూసుకుంటారు తన కుటుంబాన్ని? ఒక తండ్రి ఉంటేనే ఆ కుటుంబానికి విలువండి. దయచేసి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఎవరిని చులకనగా చూడకండి. అది ఏ వ్యాపారమైనా మంచిదే. కల్తీ చేసేవారికి కల్తీ చేస్తే తిరిగి ఆ కల్తీ వాళ్ళనే నాశనం చేస్తుంది. మంచి చేస్తే మంచి తప్పకుండా మన దగ్గరకు వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మీరు ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళు చేసే పనిని గౌరవించండి. అది చాలు.